ఈరోజు రఘునాథపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం వనమాల గారి దగ్గరికి రావడం జరిగింది. తను సర్పంచ్గా నిలబడడానికి గల ప్రేరేపించిన అంశాలేదు ఒకసారి తన మాటల్లోనే తెలుసుకుంటాం. నమస్కారం అండి. మీరు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చడానికి పోటీ చేయాలనుకున్నాను. ఓకే, మీ గ్రామంలో సమస్యలు ప్రయారిటీ అందరూ దాన్ని ఇదేంటి కాలేజు, ఐకేపీ సెంటరు, కొత్త లేని వాళ్ళకు అసలు ఇల్లు లేవు. కొంతమందికి చాలా బీద వాళ్ళు ఉన్నారు. సీసీ రోడ్లు లేవు. అవన్నీ సమస్యలు తీర్చడానికి నేను ముందుకు వచ్చాను. గెలిస్తే ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామంటున్నారు కదా, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా కొట్లాడి సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. పక్కా నేను కడియం శ్రీహరి గారి ఎమ్మెల్యే గారి గౌరవనీయులు కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో కొట్లాడి తీసుకొచ్చి ప్రజల ముందు పెడతాను. ఇన్ని రోజులు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? అమ్మ వాళ్ళ మంచివారు, మంచిగా అసలు సౌమ్యంగా ఉంటారు. మీరు సేవ చేసే భావం ఉంది కదా, పక్కా మిమ్మల్ని తీసుకోవాలని రావాలని అందరు ముందుకు వస్తున్నారు జనాలు. అందుకు నేను ముందుకు రావడం జరిగింది. ఓకే, వస్తుంది. ఈ సందర్భంగా మీ గ్రామ పంచాయతీ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. గ్రామ సర్పంచ్గా నేను ఏ సమస్య ఉన్నా ముందుకొచ్చి నేను ఎనీ టైం మీకు ఏ సమస్య ఉన్నా అక్క చెల్లె అందరూ నేను ఒక సర్పంచ్గా కాకుండా గెలిచిన ఒక సొంత సోదరుడిలాగా అమ్మలాగా అయ్యేలాగా ఆదరించి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అడిగి వాళ్ళని తీర్చడానికి తీరుస్తా కూడా. మీరు నా చుట్టూ తిరగడం కాదండి, మీ చుట్టూ తిరిగి మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వస్తా. ఒకసారి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి. ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే.